ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ లో నేడు ఆదివారం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆదేశాల మేరకు డిఎస్పీ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ రాజంపేట టౌన్ కృష్ణానగర్లో గత నెల 10వ తేదీ జరిగిన దోపిడీ ఘటనలో దొంగను అరెస్ట్ చేశారు. బాధితుడు కొప్పు నాగరాజు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజంపేట పోలీసులు బృందాలుగా ఏర్పడి వారికున్న సమాచారం మేరకు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వేములపల్లి విజయ్ కుమార్ ను నిన్న శనివారం రాజంపేట రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. ముద్దాయి వద్ద నుంచి 6,93,800 విలువ గల బంగారు నగలు, 9,650 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముద్దాపై కేసు పెట్టి రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ఎల్ఎం రాజు, ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డి, ఎస్ఐ నాగేశ్వరరావు, ఏఎస్ఐ వర్మ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దీన్ని ఇష్ట ప్రకారం మీరే చెప్తారండి ప్రెస్ మీట్ కాదు సార్, అంతా వాళ్ళే డైరెక్షన్ చెప్తా అంటే ఇంకెందుకు. కృష్ణానగర్ రాజంపేట టౌన్లో 20/9/2024 రాత్రి మన కొప్పు నాగరాజు అనే లెక్చర్ చిత్తూరు జిల్లాలో పనిచేస్తారు. వారి ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఈ దొంగతనం కేసులో 21/9/2024 ఉదయం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మా ఇన్స్పెక్టర్ గారు నిలమరాజు, అదేవిధంగా ఎస్ఐలు నాగేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా సాంకేతిక నిపుణుల యొక్క ఆధారాలతోనూ మరియు ఊరిలో బాగా కష్టపడి ఈ కేసులో ముద్దా అయిన వేములపల్లి విజయ్ కుమార్ అనే అతన్ని నిన్నటి దినం 5/10/2024 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట టౌన్లోని రైల్వేపేట దగ్గర అరెస్ట్ చేయడం. ఈ విజయ్ కుమార్ అనే అతనిపై దాదాపు 44 కేసులు ఉన్నాయి. దాదాపు ఎన్నో కేసుల్లో ఇతను శిక్ష పడి జైలుకు వెళ్ళున్నాడు. కొన్ని కేసులు ఇంకా ట్రయల్ జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఈ విజయ్ కుమార్ ఎవరికి దొరకకుండా తప్పిస్తూ తిరుగుతున్నాడు. మా బృందం సిఐ గారు ఎస్ఐలు అంతా కష్టపడి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతని ఇంటికాడికి వెళ్ళి మన కొప్పు నాగరాజు ఇంట్లో కంప్లైంట్ చేసి చేయబడిన బంగారు ఆభరణాలు మొత్తం సుమారు దాని వెయిట్ వచ్చి 138.76 గ్రాములు, విలువ సుమారు 7 లక్షలు. అదేవిధంగా నగదు వచ్చి 9,650 రూపాయలు అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. అతని పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి కోర్టులో హాజరుపడుతున్నాం. నగదు ఎంత సార్? 40,000 పోయింది. దాంట్లో అతను ఖర్చు పెట్టుకోగా 2 రోజులు ఖర్చు పెట్టిందని 30,000 ఖర్చు పెట్టినాడు. 10,000 మిగతా సామాన్లు మిగతా బంగారాలన్నీ కూడా ఇంటాక్ట్ గా మొత్తం గోల్డ్ రికవరీ మిస్ కాలేదు. ఐటమ్స్ అన్ని ఐడెంటిఫై చేశారు కంప్లైంట్. నిన్న దినం ఒక మంచి గజ దొంగ లాంటి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మీకు అంతా తెలుసు. దానిలో కొప్పు నాగరాజు ఫిర్యాది ఇంట్లో జరిగిన దొంగతనం సంబంధించిన కేసులను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో సుమారు 7 లక్షల విలువ గల ప్రాపర్టీని కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇందుమూలంగా నేను రాజంపేట టౌన్ ప్రజలకు తెలియజేయడం కనుక దసరా సెలవులు వచ్చున్నాయి, ఇట్లా దీపావళి సెలవులు ఉంటాయి. ఎక్కువ మంది కుటుంబాలు సహా ఇతర ఊర్లకు బంధువులు ఎన్నికలుంటారు. కాబట్టి అందరికీ నేను చెప్పే సూచన ఏమంటే విలువైన బంగారు ఆభరణాలు కానీ డబ్బు కానీ ఇళ్లలో అనవసరంగా పెట్టుకోకుండా బ్యాంకులలో లేదా లాకర్లలో పెట్టుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవడము, అదేవిధంగా మాకు ఎవరైనా ఎక్కువ కాలము ఇంటికి దూరంగా బంధువులు ఇంటికి వెళ్ళినట్టుగా ఉంటే పోలీసు వాళ్ళకి తెలియజేస్తే మేము ఆ ఊళ్ళో ఆ యొక్క ఏరియాలో ఇంకా ఎక్కువగా గట్టి బందోబస్తు రాత్రి పీటలో వేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సాధ్యంత వరకు సీసీ కెమెరాలు పెట్టుకోవాలా, బంగారు విలువైన డబ్బు ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోకుండా లాకర్లలో బ్యాంకులో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.